హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూసేద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? వెయిట్. You are a ready, helpful people, perfect timing, be attentive, a year from now అండి. ఓకే, do not stop. ఓకే, టారో నుంచి ఇలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. Four of Pentacles, Five of Cups, Page of Wands, the Star, Death, Ace of Pentacles, Judgment, Nine of Cups, Five of Pentacles, Three of Cups, the Magician, the World, Three of Swords, Four of Wands అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చిందండి. మీకు కార్డ్స్ అని కనిపించడం లేదు కదా? ఓకే, ఇక్కడ యూనివర్స్ మెసేజ్ నుంచి చూస్తాను. ఇక్కడ వెయిట్ అంటే మీరు ఏదైతే చేస్తున్నారో, మేబీ మీరు ఎలాంటి ఫలితం కోసం, ఎలాంటి రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో ఆ రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట మీ స్పిరిట్ ఏంజల్స్. అండ్ ఇక్కడ యు ఆర్ రెడీ, మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి. మీ లైఫ్లో ఏదైనా జరగచ్చు, సో మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటిదంటే హెల్ప్ఫుల్ పీపుల్, మీరు ఎవరైనా హెల్ప్ తీసుకోండి. మీరు ఏదైనా విషయంలో బాగా సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, మీకు ఏదో విషయంగా క్లారిటీ కావాలి అంటే మీరు వేరే వారి హెల్ప్ అనేది తీసుకోండి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో చెప్తున్నారు, వేరే వారి హెల్ప్ తీసుకోండి, మీకు ఏదైనా క్లారిటీ వస్తుంది. అనవసరంగా భయపడకండి, బాధపడకండి. మీరు హెల్ప్ తీసుకుంటే మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది అని ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట. ఓకే, అండ్ పర్ఫెక్ట్ టైమింగ్, మీకు మంచి టైం అనేది వస్తుంది, అది తొందరలోనే, కానీ కొంచెం వెయిట్ చేయండి అని ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, బీ అసెంటివ్ అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, నమ్మకం ఉంచండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. యూనివర్స్ మీద నమ్మకం ఉంచండి అండ్ తన గురించే మీరు ఆలోచిస్తూ ఉండకండి. పదే పదే ఒకే విషయంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. యూనివర్స్ని నమ్మి మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీకు ఏదైతే రావాల్సి ఉంటుందో, మీకు ఏదైతే రాసిపెట్టి ఉందో అది డెఫినెట్లీ వస్తుంది అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఏంటిదంటే తను మీ మీద కొంచెం పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, మీరు కూడా మీ పర్సన్ మీద పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఎందుకు మీ పర్సన్ మీద పొసెసివ్గా ఫీల్ అవుతున్నారంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వడం లేదు, మీకు కేర్ చేయడం లేదు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీతో మాట్లాడడం లేదు.
అందుకనే మీరు చాలామంది ఏంటంటే తన మీద పొసెసివ్‌గా ఉన్నారు. అలాగే మీ మనసులో అది ఒక అగ్ని పర్వతమే రగులుతుంది అని చెప్పొచ్చు. మీ మనసులోనే మీరు చాలామంది బాధపడతా ఉన్నారనమాట. చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అనమాట. మీ లైఫ్‌లో ఏంటిదంటే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు ఆప్షన్‌ని చూస్ చేసుకోవడం లేదు. మీకు కావాల్సింది మీ పర్సన్ మాత్రమే. మీరు ఎమోషనల్లీ ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. తను ఎంత తప్పు చేషినా, ఒకవేళ తప్పుడు పర్సన్ అయినా, తన తనే మీకు కావాలి. ఈ పర్సన్ తప్ప మీ లైఫ్‌లో మీరు ఎవరిని ఊహించుకోలేరు. మీకెవ్వరు అవసరం లేదు గూడా అన్నట్టుగా మీరుంటున్నారనమాట. అలాగే మీ పర్సన్ గూడా ఒకవేళ తను మిమ్మల్ని ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉంటే, బాధ పెట్టి ఉంటే, తను కూడా తన లైఫ్‌లో అంత హ్యాపీగా అయితే లేరండి. తను కూడా ఏదైతే ఫేస్ చేయాలో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తను కూడా ఫేస్ చేస్తున్నారనమాట. కాబట్టే ఇక్కడ తను చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సింది. ఇలా బాధ పెట్టకుండా ఉండాల్సింది. అనవసరంగా నా పర్సన్‌ని నేను బాధ పెట్టాను. చాలా హర్ట్ చేశాను. అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయితే అవుతుంది. అండ్ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటుందండి తనకి. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట. తను చిటికెలో అలా ఫ్లర్ట్ చేస్తారు. అలా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇలా వస్తారు. అంటే తను ఏంటంటే మీతో ఎప్పుడైతే మాట్లాడాలి అని అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ వెంటనే వచ్చేస్తారనమాట. ఎప్పుడైతే మీతో మాట్లాడకూడదనుకుంటారో మళ్ళీ వెళ్ళిపోతారు. అసలు మీకు క్లారిటీ కూడా ఇవ్వరు. కొంచెం ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ యంగర్ పర్సన్ కూడా ఉంటారనమాట. మేబీ 18-25 ఏజ్ మధ్యలో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమందికి. ఓకేనా? కొంతమందికి 54 25+-54 మధ్యలో ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమందికి. ఓకేనా? సో, ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్‌లో తను మళ్ళీ కొత్త లైఫ్ కావాలి మీతో ఈ పర్సన్‌కి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఒక పర్సన్ స్టిక్ పట్టుకొని తన గురించి ఆలోచిస్తా ఉన్నారు కదా! స్టిక్‌ని పట్టుకొని. అంటే చూడండి ఇక్కడ ఎడారిలో ఒక స్టిక్ తను వాటర్ లేకపోతే అక్కడ మొక్కలు ఎదగవు. హ్మ్. కానీ పర్సన్ చూడండి దీంట్లో చిగురు వస్తుందా? లేక ఇది ఎండిపోతుందా? అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారనమాట. కానీ తనకి కావాల్సిందేంటిది ఇక్కడ అంటే రీయూనియన్ కావాలనమాట. ఓకేనా? మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది. కానీ కొంచెం టైం పడుతుందండి. తన ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ స్టార్ కార్డ్. సో, మీరు చాలా అందమైన వారు. మేల్ అయితే చాలా హ్యాండ్సమ్ గలవారు. ఈ పర్సన్‌కి మీతో లైఫ్ కావాలి, రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలనుకుంటున్నారనమాట తను. మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్‌కి అనుకుంటున్నారండి. నాకు తెలిసి ఈ పర్సన్ వైపు నుంచి కొంతమందికి కాల్ ఆర్ మెసేజ్ గూడా రావచ్చు. అది తొందరలోనే. ఓకే. అందుకనే ఇక్కడ ఈ మెసేజ్ వచ్చింది. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అన్నట్టుగా. అంటే మీ స్పిరిట్ ఏంజెల్స్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లానే కొంతమందికి మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయబోతున్నారు. తను ఏ రిలేషన్ అయితే వద్దనుకున్నారో ఆ రిలేషనే మళ్ళీ కావాలి అన్నట్టుగా తనే రాబోతున్నారు. అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. కాబట్టి రీడింగ్‌ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ ఏంజెల్స్. గ్రాటిట్యూడ్ అని రాయండి. ఓకేనా? ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో డెఫినెట్‌లీ తను నిర్ణయం కూడా తీసుకుంటారండి. అతి తొందరలోనే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను అందరితో చాలా కలుపుగోలుగా ఉంటారనమాట. అందరిని తను చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతగా ఈ పర్సన్ అందరిని కలుపుకుంటారు. కానీ మీ విషయానికొస్తేనే ఈ పర్సన్ చాలా మొండిగా ఉంటారండి. చాలా మొండిగా ప్రవర్తిస్తా ఉంటారనమాట. ఇక్కడ మీరు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చనమాట. ఈ పర్సన్ మీతో మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి. మళ్ళీ పర్సన్ మీతో టైమ్ స్పెండ్ చేయాలి. మీతో ఎంజాయ్‌మెంట్ కావాలి. మీతో జాయ్‌గా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఈ పర్సన్ తనకి గూడా తను అనుకున్న పర్సన్ మేబీ వేరే పర్సన్‌తో ఈ పర్సన్‌కి ఏదో హార్ట్ బ్రేక్ లాంటిది జరిగిందండి. తను ఏ పర్సన్ అయితే తన పర్సన్ అనుకున్నారో, అలాంటి పర్సన్‌తో ఈ పర్సన్‌కి ఏదో హార్ట్ బ్రేక్ లాంటిది జరిగిందనమాట. సో, తన లైఫ్‌లో అంత హ్యాపీగా అయితే లేరు. సో, తను కూడా చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేస్తాను. వరల్డ్ కార్డ్ ఎందుకొచ్చింది? హ్మ్.
8 పోయి రీయూనియన్ కార్డ్సే వస్తున్నాయి. ఓకే. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఇక్కడ మళ్ళీ తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు. తన వరల్డ్ మీరే అనుకుంటున్నారనమాట. మేబీ మీరు చాలామంది ఏంటిదంటే ఒక పర్సన్‌తో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అండ్ మెచ్యూరిటీ లెవెల్ మీకు చాలా ఎక్కువగా ఉండొచ్చు. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. అందుకని మీ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. కానీ మేబీ ఆహ్, తను మేబీ ఓవర్ కాన్ఫిడెన్సా, ఫ్యామిలీయా ఏదో ఒక కారణంగా ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారంటే, ఆ పర్సన్ ఆ లైఫ్‌లో అంత హ్యాపీగా అయితే లేరు. ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారనమాట. ఓకే. మళ్ళీ పర్సన్ మీతో రీయూనియన్ అయితే అవుతుంది. తను రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. చాలా దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నారు. మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ కొంతమందికి మీ లైఫ్‌లో మీరు హ్యాపీగున్నారు. మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారేమో. థర్డ్ పర్సన్‌తో మీరు హ్యాపీగున్నారేమో. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా బతుకుతున్నారు. తనని కేర్ చేయడం లేదు అనే విధంగా కూడా ఈ పర్సన్ మీ మీద కొంచెం పొసెసివ్‌గా ఫీల్ అవుతా ఉండొచ్చు. మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టి అలసిపోయారండి. ఇంక నా వల్ల కాదు. ఇంక తను ఎప్పుడైతే వస్తారో అప్పుడే రానివ్వండి. ఆ లోపు నేనెందుకు బాధపడాలి? నా లైఫ్‌లో నేను గూడా హ్యాపీగా ఉంటాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌తో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట. అది చూసి ఈ పర్సన్ తను భయపడుతున్నారు. ఆహా! అలా గాదు. నా పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి. మళ్ళీ పర్సన్‌ని దూరం పెట్టకూడదు. దూరం పెడితే పర్సన్ తను వేరే పర్సన్‌ని చూజ్ చేసుకుంటారు. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండిపోతారు. నన్ను మళ్ళీ పట్టించుకోరేమో! తను వేరే పర్సన్‌ని చూజ్ చేసుకుంటారేమో! అని తను చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉందన్నమాట. మిస్ అవుతున్నారు కాబట్టే ఇక్కడ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎలాగైనా సరే ఇక్కడ మళ్ళీ రీయూనియన్ కావాలి ఈ పర్సన్‌కి. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలన్నమాట తను. వస్తున్నారు గూడా. ఓకే. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. తను ఏదో విషయంగా సఫర్ అవుతున్నారు. మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ లాంటిది ఉండొచ్చు. అండ్ కొంతమందికి మీ లైఫ్‌లో నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్ లాంటిది చూపిస్తుందండి. ఓకే. మీరు మీ కెరియర్ కోల్పోతున్నారు. మీ పర్సన్ మీ లైఫ్‌లో లేక చాలా బాధపడుతున్నారు. మీకు సరైన జాబ్ లేక చాలామంది సఫర్ అవుతున్నారు. అలాగే మీ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అన్నీ ఒకటేసారి మిమ్మల్ని ఇలా కుదిపేస్తుందనమాట. ఓకే. ఇక్కడ మీ పర్సన్ విషయంలో సఫర్ అవ్వడం, కెరియర్ అని, ఫ్యామిలీ అని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అని, ఈ విధంగా కూడా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ మీరు అతి తొందరలోనే మంచి గుడ్ న్యూస్ లాంటిది ఏదో రిసీవ్ చేసుకుంటారండి. అది జాబ్‌కి సంబంధించి కావచ్చు. అతి తొందరలోనే మీరు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఫినాన్షియల్‌గా మీరు చాలామంది సఫర్ అవుతున్నారు. మీరనుకున్నంత ఆహ్, మనీ మీ దగ్గర లేదు. సరైన జాబ్ లేదు. ఉన్న జాబ్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ లేదు. అనుకునే వారికి మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే. మీరు చాలామంది ఈ పర్సన్ తను ఆ లైఫ్ నుంచి మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారనమాట. మీ సోల్‌మేట్‌కి మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా! సో, హీల్ అవ్వాలి. ఆ బాధ నుంచి, ఆ మెమోరీస్ నుంచి ఈ పర్సన్ ప్రతి ఒక్క జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో, అది మీ మనసులో నుంచి మీరు తూడ్చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట. హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ చాలామంది వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో, మీరు మేబీ మేల్ అయితే డ్రింకింగ్ చేస్తూ ఉండడం గానీ, అంటే మీరు అంత బాధ అనుభవిస్తూ ఉండొచ్చు. నైట్ టైమ్‌లో డ్రింకింగ్ చేస్తా ఉండడం గానీ, అండ్ మీ మనసు అనేది ప్రతి క్షణం మీ పర్సన్ జ్ఞాపకాలతోనే నిండి ఉంది కాబట్టి, మీరు ఆ బాధను మర్చిపోవడానికి డ్రింక్ గూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఫీమేల్ అయితే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించి మీ హెల్త్ ఖరాబ్ అయిపోవడం గానీ, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటిది అండ్ మీ లైఫ్‌లో ఉన్నవారు ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, సరిగ్గా కేర్ చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ ఏంటిదంటే మీరు డ్రింకింగ్ చేస్తున్నారంటే మీరలాగే ఉండకూడదండి. హ్మ్. అది కాదు లైఫ్. మీరు ఏం సాధించాలి? ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోతే మీరు బాధపడతా, ఏడుస్తా కూర్చొని మీ లైఫ్ అనేది మీరు స్పైల్ చేసుకుంటా ఉండడం అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారి కళ్ళు తెరుచుకునేలాగా మీరు బతికి చూపించాలి.
అది గట్ ఫీలింగ్ అంటే. కానీ ఇలాగ ఉంటే వారు ఇంకా హ్యాపీగా ఉంటారు. నా పర్సన్ నా గురించి చాలా బాధపడుతున్నారు, చాలా కుమిలిపోతున్నారు, నా గురించి తన హెల్త్ కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు. అంటే నా గురించి ఇంతగా బాధపడేవారు ఉన్నారు అనే ఆ సంతోషం ఈ పర్సన్‌కి ఉంటుందనమాట. అలాంటి సంతోషం తనకి మీరెందుకిస్తారో మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండండి. ఓకే. ఓకే అండి. ఇది మెసేజ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ అవుతుంది అంటే క్లైమ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.